కామారెడ్డి ఎస్పీ నాగేశ్వరరావు బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయానికి బదిలీ ఉత్తర్వులు వచ్చినట్లుగా తెలుస్తోంది. 2024 ఫిబ్రవరి 20న కామారెడ్డి ఎస్పీగా నాగేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. 10 నెలల పాటు ఆయన కామారెడ్డిలో విధులు నిర్వర్తించారు. కాగా నాగేశ్వరరావు జిల్లా ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తదుపరి పోస్టింగ్ ఎక్కడిస్తారనేది ఇంకా తెలియలేదు. అయితే అడిషనల్ ఎస్పీగా కొత్తగా వచ్చిన చైతన్యరెడ్డి కామారెడ్డి ఎస్పీగా వ్యవహరించనున్నట్లు సమాచారం. 11న కామారెడ్డి డిఎస్పీ గారికి మన నగర మండలి సీనియర్ రిపోర్టర్ కామారెడ్డి డిఎస్పీని బదిలీ చేశారు. హైదరాబాద్ ఆర్ఐలో బదిలీ చేశారు. మనతో పాటు బొక్కల వేణు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. మనం గత ఈ నెల 17వ తారీఖున కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అధ్యక్షుడిగా, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న మన పత్రికలో పనిచేస్తున్న రఫీక్ అనే జర్నలిస్టు వాళ్ళ ఫ్యామిలీ విషయంలో, అది కేసు కూడా కాదు, అది యాక్సిడెంట్ విషయంలో ఏఆర్టీ టీంలో మెంబర్ డిఎస్పీ గారు ఉంటారని చెప్పేసి అడగడానికి వెళ్ళాడు. అడగడానికి వెళ్తే అతను డిఎస్పీ గారు ఈ రఫీక్ పరిచయం చేసుకునే క్రమంలో యూజ్లెస్ పిలో, అసలు ఏంటి నువ్వు ఎందుకు వచ్చావు అరే దుర్భాషలు ఆడాడు. దాంతో అక్కడ ఏమైపోయిందంటే ఒక జర్నలిస్టుకు ఇలా మాట్లాడడం పట్ల మా టీహెచ్జేను మా రిపోర్టర్ రఫీక్ మాకు చెప్పగా మేము 18వ తేదీన అడిషనల్ ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. టీహెచ్జేయు యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో, అందరి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది డిఎస్పీ గారి పైన. అతను దుర్భాషలాడడం పట్ల మేము తీవ్రంగా ఖండించాము. ఆ రోజు ఎస్పీ గారు కూడా కలిశాము. వెంటనే మేడం స్పందించి విచారణకు ఆదేశించింది. ఆదేశించిన అనంతరం నిన్నటి రోజు 30వ తేదీన శాంతికుమార్ గారు డీజీపీ ఆఫీస్ నుంచి ఒక లేఖలో అందులో అతన్ని రిలీవ్ చేస్తున్నట్టు, బదిలీ చేస్తున్నట్టుగా ఆర్డర్ కాపీ వచ్చింది. ఆయనను మాకు అందిన సమాచారం ఏముందంటే అతను డీజీపీ ఆఫీస్ ఏఆర్కు అటాచ్ చేసినట్టు మాకు పూర్తి సమాచారం ఉంది. మేము దీన్ని టీహెచ్జేయుగా విజయంగా మేము అనుకుంటున్నాము. కానీ ఇలాంటి పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, జర్నలిస్టుల పట్ల ఇలాంటి మాటలు కానీ మళ్ళీ ఇటువంటివి జరిగితే మా జర్నలిస్టు యూనియన్లు ఉన్నాయి, నాయకులు ఉన్నారు. మేము మళ్ళీ ఇటువంటి ఎవరైనా అధికారులు కానీ అనధికారులు కానీ జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించిన, దాడులు చేసిన మేము యూనియన్ల ద్వారా ధర్నాలు కానీ మా హక్కులతో మేము పోరాడి వారిపైన కఠిన చర్యలు తీసుకునేదాకా మేము పోరాడతామని చెప్పేసి 1 టీవీ ద్వారా మీకు తెలియజేస్తున్నాం.